వస్తే రాణి, అతను తీసిన నీ ఫోటో రీల్ ఇంకా అతని దగ్గరే ఉంది. మళ్ళీ రెచ్చగొడితే ఫుల్ సైజు ప్రింట్ తీయించి కాలేజీ గోడల నిండా అతికిస్తాడు. చీర విడిచిన వీరవనిత అని సినిమా పోస్టర్ చూసినట్టుగా అందరూ నీ పోజే చూస్తారు. వసేవు రాణి, ఆ రీల్ అతని దగ్గర ఉన్నంత కాలం నీ ఒంటి మీద బట్టలున్నా లేనట్టే లెక్క. ఐడియా. ఎవరమ్మా నువ్వు? రాజా తల్లిగారు మీరేనా? అవునమ్మా. నమస్కారం అత్తయ్య. అత్తయ్య ఎవరనుకుని ఎవరింటికి వచ్చావునమ్మా? మీ పేరు రాజలక్ష్మి గారే కదూ? మీ ఇంటి నెంబర్ 19 కదూ? ఇది శివాలయం ఇదే కదూ? అవును. మీ అబ్బాయి 5 అడుగుల 11 అంగుళాల ఎత్తులా ఎర్రగా ఇలా ఉంటాడు కదూ? కాలేజీలో దుర్యోధనుడు మోన యాక్షన్ చేస్తాడు కదూ? మోటార్ సైకిల్ మీద జామ్మని పోతుంటాడు కదూ? అవును. అయితే మీరేనా అత్తయ్య? మీ రాజా నేను ప్రేమించుకున్నారా? అదెలా? అసలు మీరు మరీ పాతకాలపు మనిషిలా ఉన్నారత్తయ్య. రోజులు మారిపోయాయి. ప్రేమించుకోవడం ఇప్పుడు గొప్ప ఫ్యాషన్. దిస్ ఇస్ 1983. కో ఎడ్యుకేషన్ కాలేజీలోనే మీ అబ్బాయితో పరిచయం. తొలిసారి చూపులు కలిశాయి, మలిసారి మాటలు కలిశాయి, ఫైనల్గా మనసులు కలిశాయి. ఈ కలవడం అక్కడితో ఆగిందమ్మా? చెప్పండత్తయ్య, ఈరోజు నా బర్త్డే. మీ అబ్బాయిని పిలవడానికి వచ్చాను. అలాగా? కాసేపట్లో వాడొస్తాడు. ఈ కలవడాలు ఒలవడాలు ఏమిటో తేల్చేస్తాను. అందాక ఇక్కడ కూర్చో. నేను లోపల రాజా గదిలోనే కూర్చుంటాను. కాబోయే కోడలే కదా, ఎవరైనా వస్తే బాగుండదు. సిగ్గు. సరే, లోపలికి వెళ్ళి కూర్చోమ్మా. అత్తయ్య, మీ అబ్బాయి గది చాలా నీట్ గా ఉంది అత్తయ్య. అత్తయ్య, ఈ పుస్తకాల ర్యాక్ అబ్బా వండర్ఫుల్. ఈ డ్రాయింగ్ సరుగు సక్సెస్ఫుల్. బాగా ఇదే. నన్నే ఎక్స్పోజ్ చేస్తావా? చెయ్యి. గోయిందా గోయిందా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.